శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము 16th డిసెంబర్ నుంచి 31st డిసెంబర్ వరకు రాశి ఫలాలు మీకోసం ఎలా ఉండబోతున్నాయి సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము. దానికన్నా ముందు ఒక చిన్న ముఖ్యమైన విషయాల గురించి చర్చించుకుందాం. ఏంటంటే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో మీ చంద్ర రాశి ఆధారంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీ జాతకంలో గ్రహస్థితి దశ అంతర్దశ ఏ రకంగా ఉందో ఏ విధంగా ఉందో అది చూసుకొని ఎంతో కాస్త ఫలాఫలాలు అటు ఇటు అవుతుంటాయి. కాబట్టి దానికి ఎక్కువ పెద్ద సందేహపడే అవసరం అయితే లేదు. ఎందుకంటే మీ జాతకంలో గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉన్నట్లయితే గోచరంలో కనుక కాస్త ప్రతికూలంగా ఉన్నా సరే కాస్త మీరు కాపాడగలుగుతారు, కొన్ని విషయాల లోపల బయటపడగలుగుతారు. జాతకంలో గ్రహస్థితి సరిగ్గా లేదు, దశాంతర్దశ సరిగ్గా లేదు, గోచరంలో కూడా సరిగ్గా లేకపోయినైతే ఎంతో కాస్త ఇబ్బంది తప్పకుండా ఉండి తీరుద్ది. భగవంతుడి శరణంలో అన్ని మంచిగా జరుగుతాయి. ఇక ఇంకో విషయం ఏంటంటే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో 15 లాస్ట్ అంటే 2023 ఆఖరి నెల లోపల ఆఖరి 15 రోజులు చాలా ముఖ్యమైన ఉంటుంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఏదో ఒక ప్లాన్ చేస్తుంటారు, రాబోయే సంవత్సరం ఇది చేయాలని అది చేయాలని. మీరు కనుక గమనించినట్లయితే లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేశారు మీరు. కానీ మీరు రాసుకునే నోట్స్ కావచ్చు అవన్నీ నిజంగా జరిగాయా లేకపోతే నిజంగా మీరు చేశారు అది చూసుకోండి ముందు. ఎందుకంటే ప్లాన్ చేయడం ఒక ఎత్తు, ఆ ప్లాన్ ని చేతితో పూర్తి చేయడం ఒక ఎత్తు. ఎందుకంటే చాలా మంది ఏంటంటే కలలు కంటారు, చాలా రాస్తుంటారు, కానీ అది నిజంగా పూర్తి చేశారా? పూర్తి కాకపోయినా వదిలేయండి, మీరు మీ ప్రయత్నాన్ని మొత్తం పెట్టారా అదొకటి చూసుకోండి. ఎందుకంటే కేవలం రాయడం వల్ల ఏం కాదండి, మీరంతా ప్రయత్నం చేస్తేనే జరుగుద్ది, లేకపోతే ఏది జరగదు. కర్మ అనుభవించాలి, కర్మతో పాటే మనిషి ముందుకు వెళ్ళగలుగుతాడు. కేవలం ఏదో ఒక నమ్మకం పెట్టుకొని అలా ముందుకెళ్తే అది అస్సలు ముందుకు జరగదని కొనసాగదు కూడా. ఈ గ్రహస్థితి ఎలా ఉంది చూసుకుందాం. మేషరాశి లోపల దేవుడు బృహస్పతి వక్రగతిలో ఉండబోతున్నాడు. 31st డిసెంబర్ వరకు అయితే ఉండబోతున్నాడు. అలాగే మీన రాశి లోపల రాహు ఉండబోతున్నాడు. దాంతో పాటు కుంభరాశి లోపల శనిదేవుడు ఉండబోతున్నాడు. ధనుసు రాశి లోపల రవి ఉండబోతున్నాడు. అదే రకంగా బుధుడు కూడా ధనుసు రాశి లోపలే వక్రగతిలో ఉన్నాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వృశ్చిక రాశి లోపల కుజుడు ఉండబోతున్నాడు. 27th డిసెంబర్ వరకు ఉండబోతున్నాడు. దాని తర్వాత మళ్ళీ ధనుసు రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. తులారాశి లోపల శుక్రుడు ఉండబోతున్నాడు. కన్యా రాశి లోపల కేతు ఉండబోతున్నాడు. ఈ గ్రహస్థితి కనుక మీరు చూసుకున్నట్లయితే ఒకటే క్రమం లోపల ఉన్నారు. కేవలం దేవుడు బృహస్పతి వదిలేసినట్లయితే మిగతా అందరూ రాహుకేతు మధ్యలో ఉండడం వల్ల దీన్ని కాలసర్పయోగం అంటారు, అర్ధకాల సర్పయోగం అంటారు, ఏదో ఒక రకంగా అనుకోవచ్చు. దీని ఒక రకంగా సర్పయోగం అన్నా కూడా పర్వాలేదు. ఎందుకంటే సర్పయోగం ఏంటంటే అది నిరంతరంగా ప్రతి ఒక్క భావంలో ఏదో ఒక గ్రహం ఉంటుంటుంది, దాన్ని సర్పయోగం అంటారు. అది ఈ గ్రహస్థితి అయితే ఉండబోతుంది. దీని ఆధారంగా మీకోసం రాశిఫలం నిర్మితం చేయడం అయితే జరిగింది. సంక్షిప్తంగా చెప్పబోతున్నాను, ఎక్కువ సమయం అయితే తీసుకోను. ముఖ్యమైన విషయాలు దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీ రాశి కోసం ఎలా ఉన్నాయి చూసుకుందాం. వృశ్చిక రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ 15 రోజులు ఆఖరి 15 రోజులు కనుక చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి పర్వాలేదు, బాగానే చెప్పుకోవచ్చు. మరి అంత కఠినంగా మరి అంత క్లిష్టంగా అయినా కాకపోయినా పర్వాలేదు, నార్మల్ గా అయితే ఉండబోతుంది. ఏంటంటే వృశ్చిక రాశి వారు గత 1.5 మంత్ నుంచి ఏదైతే మీరు ఏ విషయాల గురించి ఎక్కువైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు ఇంకా కూడా అలాగే కొనసాగుతుంటుంటాయి. మనసులో ఒక తెలియని భయం, అజ్ఞాత భయం, ఒక కోపం ఏదైతే ఉందో అది మిమ్మల్ని వెంటాడుతుంటది. దాని నుంచి బయటపడాలంటే ప్రధానంగా మీరు కొన్ని విషయాల లోపల జాగ్రత్తగా వహించుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే అనుకున్నది ఒకటి అవుతుంది ఒకటి, కొన్నిసార్లు జరుగుతుంటుంటాయి, ప్రతి ఒక్క వ్యక్తులు జరుగుతుంటుంటాయి. అలా మీరు కాకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి. గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే రాశి నుంచి మీకు ప్రత్యేకంగా పంచమ స్థానం లోపల రాహు ఉండడం వల్ల, లాభస్థానంలో కేతు ఉండడం వల్ల ఈ లాభకేతు సంబంధం ఏదైతే ఉందో బుద్ధిలో రకరకాలుగా ఆలోచనలు వస్తుంటాయి. ఇప్పుడు మీరు చూడండి, శని 10th దృష్టి మీ రాశి పైన, రాహు 9th దృష్టి కూడా మీ రాశి పైన ఉండడం వల్ల ఏదో ఒక తెలియని కాస్త అజ్ఞాత భయం మిమ్మల్ని వెంటాడుతుంటది, ఒక కోపం కూడా మిమ్మల్ని వెంటాడుతుంటది. అని ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నప్పుడే ఆ పని అస్సలు జరగదు, అని పని ముందుకు అస్సలు జరగదు. అలాంటి పరిస్థితులు జరుగుతుంటుంటాయి. అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలతో పాటు కాస్త ఏదో ఒక రకమైన తెలియని మానసిక ఒత్తిడి తప్పకుండా ఉండబోతుంది. అన్న తమ్ములతో పాటు కాస్త సంబంధం దూరం అయ్యే అవకాశం అయితే ఈ 15 రోజుల లోపల చిన్న కారణాల వల్ల అవుతాయి. మళ్ళీ కలుస్తారు, కాదనట్లేదు. ఒకవేళ ప్రాక్టికల్ కాకపోయినా మనసులో ఏదో ఒక రకమైన చిన్న ఆలోచన తప్పకుండా వచ్చి తీరుద్ది. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ వృశ్చిక రాశి వారు కొన్ని సందర్భాలు తెలుసుకోవాల్సింది. పూర్వం మీరు ఏదన్నా ఇన్కమ్ సోర్స్ కోసం ఏదన్నా ప్లాన్ కనుక చేసి పెట్టినట్లయితే అది మీరు ఏ రకంగా పూర్తి చేయగలుగుతారో, ఏ విధంగా అది అప్లై అవుతుందో దాని గురించి కాస్త ఆలోచించండి. ఎందుకంటే మీరు చేసిన ప్లాన్ లోపల కాస్త ఒక మంచి సమయం అయితే కనబడుతుంది. కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచించండి, బాగుంటారు. ఇంకో విషయం, ఈ 15 రోజుల లోపల కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా.
ఎందుకంటే ట్రావెలింగ్ ఎక్కువ కాబోతుంది. ట్రావెలింగ్ ఎక్కువ అవ్వడం వల్ల కాస్త ఆరోగ్యం క్షీణించే అవకాశం అయితే ఉంది. దాంతో పాటు ఆలోచించకుండా ఎవరితో పాటు ఎలా పడితే అలా అస్సలు మాట్లాడకండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీ పరాక్రమకి పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల మీరు చేసిన ప్రతి ప్రయత్నం లోపల విఫలం ఎక్కువ కనబడుతుంది. అది విఫలం ఎక్కువ కనిపించడం వల్ల నాకే ఎందుకు ఇలా జరుగుద్దని మనసులో ఒక బాధ ఏదైతే ఉందో ఇది మిమ్మల్ని వెంటాడుతుంటది. అలా కాకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి. వాని పట్ల నియంత్రణ పెట్టుకోండి. కుటుంబ సభ్యులతో పాటు అందరితో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. అని ఎవరితో పడితే వాళ్ళతో ఎలా పడితే అలా అస్సలు ప్రవర్తించకండి. అందరితో స్నేహ భావన, ప్రేమ భావన తప్పకుండా పెట్టుకోండి. బాగానే ఉంటారు. ఈ 15 రోజులు మీకోసం పర్వాలేదు, నార్మల్గా చెప్పుకోవచ్చు. వాని చాలా జాగ్రత్తగా చూసుకొని కుటుంబ సభ్యులతో పాటు సమయం అంతా అనుకూలంగా అయితే కనిపించలేదు. ప్రతిరోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే శివునికి ప్రతిరోజు అభిషేకం చేయండి. రెండోది, ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదువుకున్న తర్వాత ప్రత్యేకంగా ఏంటంటే ఏదైనా పేద బ్రాహ్మణుడు కనుక మీకు కనిపించినట్లయితే వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. ప్రతిరోజు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి, చాలా బాగుంటారు. శ్రీమాత్రే నమః.